చీ 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 వీళ్ళను మనుషులు అనాలనా దున్నపోతులు అనాలనా మరీ పశువుల కంటే హీనం చేస్తున్నారు. ఏం దిక్కుమాలిన పనులు అయ్యా. మనం భూమి మీదనే ఉన్నామా లేకపోతే వేరే ఎక్కడన్నా ఉన్నామా? ఓ అంజలి, ఏమైంది అంతగానం కోపంతో ఊగిపోతున్నావంటే అది నా నోటితో చెప్పే వార్త కాదు, ఇక మీరే చూడుండ్రి. మీన్ చెప్పుడు కాదు, ఇగో ఈడ గేదె ఉన్నది, దాని ఓనర్ పక్కకున్నాడు కదా, ఆయనే చెప్తాడు. అది కూడా ఈ పోలీసుల ముందే చెప్తాడు, వినండి. పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. ఈయన చెప్తే నమ్ముదుమో లేదో గానీ ఇగో పోలీసులకు కూడా ఫిర్యాదు అందిందట. పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్యాచురల్ వెపన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది. డాక్టర్లు కూడా వచ్చి వైద్య పరీక్షలు అయితే చేసిండ్రు. మరి ఆ రిపోర్టులు ఏమైనా వస్తాయో, ఈయన చెప్పింది నిజమేనో లేదో తెలియదు కానీ అదే గనక నిజమైతే మాత్రం అవ్వా 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 సిగ్గు పోతుంది. ఆ బద్మాషిగా ఎవరో కానీ లాగుల తొండలు జొర్రగొట్టాలి. చెయ్యి మరి గింత పరిదెగిస్తారు మనుషుల పశువుల. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి ఊర్లో జరిగింది ఇది. ఈ రైతు పేరు సీతారామయ్య. రాత్రి పాలు విండి ఇంటికి పోయినట. మళ్ళీ తెల్లారి పాలు విండేదానికి వచ్చేసరికి గేదెకు నడవస్తలేదట. తాళ్లతోని కట్టేసి ఎవరో పాడు పని చేసిండ్రని ఇట్లా ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చిండు. చిచ్చి, ఇట్లాంటి వార్త చెప్పాల్సి వస్తుందని మేము, వినాల్సి వస్తుందని మీరు ఎప్పుడు అనుకొని ఉండరు కావచ్చు. కర్మర నాయన.